పరిశుద్ధ దేవుని లేఖనం నుంచి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. దేవుని పిల్లరా, దేవుని యొక్క సన్నిధిలో 91వ కీర్తన 3వ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ప్రార్థన. మహోన్నతుడా, సర్వాధికారి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. గొప్ప దేవా, ఆదరణకర్త, నీకు వేలాది స్తోత్రాలు. నీ సన్నిధి తోడించండి, ఆదరించండి. నీ కృప చేత ప్రభా ప్రతి బిడ్డతో, నాతో, మాతో మీరు మాట్లాడండి. నీ కృప కలిగిన దయగలిగిన హస్తాల మధ్య ప్రభా నీ శక్తి అభిషేకం మాతో ఉంచి మమ్మల్ని స్థిరపరిచి మాట్లాడండి. నీవు బలమైన దేవుడు, జీవము కలిగిన దేవుడు, జీవింపజేసే దేవుడు ప్రభా. నీ మాటలో మాకు నెమ్మది ఉంటుంది, నీ మాటలో మాకు ఆదరణ ఉంటుంది ప్రభా. ఆదరణ, నెమ్మది మాకు కలగజేసి కృపతో నింపమని యేసునామములో ప్రార్థించి పొందిన తండ్రి, ఆమేన్. 91వ కీర్తన 3వ వాక్యాన్ని మరోసారి ధ్యానం చేద్దాం. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించు. దేవుని పిల్లరా, దేవుని వాక్యము ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించు. పక్షి ఎక్కడ పట్టబడింది? పక్షి కొరకు వేటగాడు ఏం చేస్తాడు? ఊరులో గుతూ ఉంటాడు. ఏం చేస్తాడు? ఒకడ తెలుసా? ఎక్కడ తెలియదు, అమ్మాయి కథ శ్రీని తెలియదు దానిలాగా. అసలే నేను వాళ్ళే పుట్టాను అన్నట్టుగా కదా. మనం పుట్టిన తర్వాత పుట్టిందా, మనకన్నా ముందే పుట్టిందా? ముందే పుట్టిందా? దేవుని దగ్గర ఎక్కడ ఉండాలి మరి? ఇప్పుడు దేవుని దగ్గర మనం ఎట్లా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి, అవునా కదా? చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని వాక్యము ఏం మాట్లాడుతుంది? వేటకాని ఊరిలో నుండి ఆయన ఎవరినంట? చదువుకి ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి వర్తిస్తుంది. అది ఏకవచనం, బహువచనం చెప్పాలి. ఏకవచనం, బహువచనం? ఒకే మాట, ఏకవచనం. ఏకవచనం కదా, ఏకవచనం మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుందయ్యా ఏకవచనం అంటే? వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించను అన్నాడా? నన్ను విడిపించను అన్నాడా? నిన్ను విడిపించు. ఇప్పుడు వేటగాడు దేని కొరకు పెడతాడు ఊరులు? చెప్పండి. పక్షుల కొరకు వేటగాళ్ళు వలలు వగ్గి ఉంచుతారు కదా. వేటగాడి ఏం చేస్తాడంటే, ఒక్కొక్కడు ఒక్కొక్క రకమైన వేటాడుతూ ఉంటాడు. ఒకడు కుందేళ్ళు వేటాడుతూ ఉంటాడు, ఒకడు అడవి పందులు వేటాడుతూ ఉంటాడు, ఒక్కొక్కడు పక్షులు వేటాడుతూ ఉంటాడు, ఒక్కొక్కడు పావురాలు వేటాడుతూ ఉంటాడు, ఒక్కొక్కడు గువ్వలు వేటాడుతూ ఉంటాడు కదా. రకరకాల వేట ఉంది. పక్షుల ఆట చాలా, అలాగే నీటిలో చేపల వేట, అన్నిటికీ ఊరిలోగుతూనే ఉన్నారు. ఉన్నారే, అన్నిటికీ ఊరిలోగుతూనే ఉన్నారు. అయితే ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా ఊరిలోగుతూ ఉన్నాడు. ఈ ఊరిలోకి వ్యక్తులు ఎలా ఉన్నారంటే, దేవుని పిల్లరా, ప్రమాదకరమైన పరిస్థితి ఏదంటే వలలో పట్టబడిన దాని పరిస్థితి. దేని పరిస్థితి? వలలో పట్టబడింది. ఏం చేస్తుంది? తప్పించుకుంటాకే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఎందుకు ప్రయత్నిస్తుంది? ప్రాణాన్ని కాపాడు. ఎప్పుడైతే ఉరిలో పడిందో దానికి మొదట కలిగేది అంటే భయం. భయం భయం ఎప్పుడైతే ఉరిలో చిక్కుకుపోయిందో దానికి కలిగేది వెంటనే ఏంటంటే భయం. భయం. ఇప్పుడు ఒక వ్యక్తి మనతో అసభ్యకరంగా ప్రవర్తిస్తే మనం ఊరుకుంటామా? చెప్పండి, ఏం చేస్తాం? కొందరు మనసులో కొన్ని ఆలోచనలు పెట్టుకొని కొందరితో స్నేహం చేస్తూ ఉంటారు. మాట 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 కలిపి ఈ లోక సంబంధమైన స్నేహంలో దాకెళ్ళిపోతూ ఉంటారు. ఈ లోక సంబంధమైన స్నేహం అది ఒక రకమైన ఉరి. ఆ ఉరి ఎలా ఉంటుందంటే, ఆ ప్రాణాన్ని కూడా తడువు చేయకుండా చంపేస్తుంది. ఈరోజు ఒక భయంకరమైన వార్త ఏంటి అంటే, భార్య అనే భర్తను చంపేసి
భర్త మీదే అబద్ధపు సాక్ష్యాన్ని క్రియేట్ చేసింది. అయితే పోలీసులు లేరా? న్యాయం లేదా? పోలీసులు ఉన్నారు, తప్పించలేరు కదా, తప్పుకోలేరు కదా. ఎంత అసలు రూఢీగా మ్యాప్ చేసిందంటే అంత రూఢీగా మ్యాప్ చేసింది. ఆమె జీవితం ఏంటయ్యా అని చూస్తే దేవుని పిల్లరా, ఆమె స్వేచ్ఛగా బ్రతకడానికి ఇష్టపడింది. తన స్వేచ్ఛ జీవితాన్ని కంటే ఎవరు స్వేచ్ఛ జీవితాన్ని కంటే ఎవరు? యజమానుడు. అసలు యజమానుడు అనే పదానికి ఈ రోజుల్లో విలువ ఉందా? విలువ లేదు. అలాంటి యజమాని ఏం చేసిందంటే దయాదాక్షిణ్యం లేకుండా హతమార్చి ఏం తెలియని అమాయకులాగా నటిస్తుంది. కానీ పోలీసులు తాట తీసేశారు. వారి స్టైల్లో వారు చక్కగా విచారణ చేసి పట్టుకున్నారు. చనిపోయిన వ్యక్తి బట్టి ఎవరైనా బాధపడతారు, కానీ ఈరోజు బ్రతుకున్న వ్యక్తిని బట్టి బాధపడి చంపేస్తున్నారు. వాళ్ళ జీవితాలకు అడ్డైపోతున్నారంట. ఎవరి జీవితాలకు? స్వేచ్ఛగా బ్రతకాలనుకున్న వాళ్ళ జీవితాలకు అడ్డైపోతున్నారు. దేవుని పిల్లరా, నీవు ఇక్కడ అడ్డును తప్పించుకోవచ్చు, కానీ ఒకరోజు నువ్వు పట్టబడిన తర్వాత సమాజంలో నీకు చెడ్డ పేరు, సమాజంలో నీ బ్రతుకు చాలా నీచంగా ఉంటుంది. దేవుని సన్నిధిలో నీవు దేవుని రాజ్యంలో కూడా చేరలే. మాకెందుకు ప్రభు నమ్మనుడికి ఇవన్నీ అంటారు. అవును, ప్రభు నమ్మనుడికి ఇవన్నీ అనవసరం. అయితే ప్రభువుని ఎరిగినోడు ఎలా బ్రతకాలి? దేవుని ఎరిగినోడు ఎలా బ్రతకాలి? దేవుని తుంటున్నాడు ఎలా బ్రతకాలంటే చాలా జాగ్రత్తగా బ్రతకాలి. ఎలా బ్రతకాలి? అందుకే దేవుని వాక్యం ఏమిటంటే, వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించండి. ఎక్కడి నుంచి విడిపిస్తాడు? దుష్టుడు నీ కొరకు ఒక ఊరిని ఒగ్గి ఉంచాడు. నీ ఆలోచన ఎరిగి ఉన్నాడు, నీ తలంపుని ఎరిగి ఉన్నాడు. ఎరిగి వాడు నీ కొరకు ఆ వాళ్ళని సిద్ధపరిచాడు. నువ్వు దేని విషయంలో బందీ అవుతావు వాడికి తెలుసు, బాగా తెలుసా? తెలుసు. నువ్వు ఏ విషయంలో పట్టబడతావు వాడికి తెలుసు. నువ్వు ఏ విషయంలో ఆకర్షించబడతావు వాడికి తెలుసు. నువ్వే మాట చెబితే లోబడతావు వాడికి తెలుసు బాగా. ఆ మాట అది ఒక ఉరిగా నీ ముందుంచి ఆ ఊరిలో నిన్ను బంధిస్తున్నాడు. దేవుని పిల్లలైతే, జ్ఞానం కలిగిన వారైతే ఏం చేస్తారంటే ఆ ఊరు నుంచి విడిపించబడతారు. సంఖ్యాకాండము పరిశుద్ధ గ్రంథం నుంచి 14వ అధ్యాయము 37-38 వాక్యాలు చదువుకుందాం. పాత నిబంధన గ్రంథం నుండి సంఖ్యాకాండము చూద్దామా? సంఖ్యాకాండము సంఖ్యాకాండము 14వ అధ్యాయము 37-38 వాక్యాలు. అనగా ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారం చెప్పిన మనుషులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయి, అయితే ఆ దేశమును సంచరించి చూచిన మనుషులలో నూను కుమారుడు యెహోషువయు యెఫ్ఫేను కుమారుడు కాలేబు బ్రతికిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ దేశం గురించి చెడ్డ సమాచారం ఇచ్చారు కొందరు? చెప్పండి. అది ఏ దేశం గురించి తెలుసా? దేవుడు ఏ దేశాన్ని ఇస్తా అన్నాడు? ఏ దేశాన్ని ఇస్తా అన్నాడు చెప్పండి? దేవుడు ఏ దేశాన్ని ఇస్తా అన్నాడు? చెడ్డ సమాచారం చెప్పిన వాళ్ళు ఏమైపోయారు చెప్పండి? చనిపోయారు. దయాదాక్షిణ్యం లేకుండా చనిపోయారు. దయాదాక్షిణ్యం ఉందా? ఇప్పుడు దేవుని విషయమై దేవుని యొక్క మాటను ఉన్నది ఉన్నట్టుగా చూసి చెప్పిన వారు ఏం చేశారు? బ్రతికారు. అబద్ధం చెప్పిన వారు ఈరోజు చాలా మంది ఉన్నది ఉన్నట్టు చెప్పడం కన్నా అబద్ధాలు ఎక్కువ చెబుతున్నారు కదా. ఎందుకంటే బ్రతకాలి. ఏం చేయాలి? బ్రతకాలి. బ్రతకటం కోసమా దేవుడి దగ్గరకు వచ్చేది?
దేవుని సన్నిధిలో మన సాక్ష్యాన్ని కాపాడుకుని సమాజంలో విలువగా బ్రతకటం కోసమా? ఏమో దేనికోసం? నిజమేనా? నిజమేనా? విలువగా బ్రతుకుదామా? విలువ లేకుండా బ్రతుకుదామా? విలువగా బ్రతకాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? క్రీస్తు యేసు ఆత్మను కలిగి జీవించాలి. ఇప్పుడు ప్రభు మనల్ని ఏం చేస్తాడు? మన కొరకు దుష్టుడు పొంచి ఉంచిన వలలో నుండి ఆయన మనల్ని విడిపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. మనుషుడు విడిపించడు. కొందరు ఏం చేస్తారంటే మనం పడిపోతే పక్క నవ్వుతూ ఉంటారు, హేళన చేస్తుంటారు. అబ్బా అదే కదా ఇలా జరగాల్సింది, నేను అదే కోరుకుంది కదా. మన నాశనాన్ని చూసి నవ్వే ప్రజలు చాలా మంది ఉన్నారు. మన కన్నీళ్లను చూసి ఉల్లసించే హృదయాలు చాలా ఉన్నాయి. మన ఇల్లు పాడైపోతే ఆనందించేవారు మనతో మన రక్త సముద్రమే ఉంటారు. ఆడికి అలాగే జరగాలి, దానికి అలాగే జరగాలి. ఏమంటుంటారు? ఆడికి అలాగే జరగాలి, దానికి అలాగే జరగాలి. అదే కరెక్ట్ అండి. లేకపోతే ఎంత విర్రవీగింది అనుకున్నావు, వాడు ఎంత విర్రవీగాడు అనుకున్నావు. ఈ మాటలు అంటూ ఉంటారు, అంటారు లేదా? అంటూ ఉంటారు. ఎందుకు అంటున్నారంటే ఎతట వాడి హృదయంలో మన మీద విస్తారమైన పగ ఉంది, మన నాశనాన్ని కోరుకుంటూ ఉన్నారు. కానీ దేవుని పిల్లరా, దేవుడు నువ్వు పట్టబడిన నీ స్థితి నుంచి ఆయన ఏమంటున్నాడంటే నిన్ను విడిపిస్తాను అంటున్నాడు. వేటకాని ఊరి నుండి ఆయన నిన్ను తప్పిస్తాను, విడిపిస్తాను అంటున్నాడు. నువ్వు వేటగాని చేతిలో, దుష్టుని చేతిలో బందీ అయిపోయావా? కొన్ని జీవితాల్లో ఏమైందంటే కొన్నిటి దగ్గర అలాగే బందీలైపోయి అలాగే బ్రతుకుతూ ఉంటారండి, అలాగే బ్రతుకుతూ ఉంటారు. కొందరికి ప్యాకెట్ అంటే మహాపిచ్చ. ఇంకా భార్య, పిల్లలు, తల్లిదండ్రులు ఎవరితో పని ఉంటుంది. లేచిన దగ్గర నుంచి నిద్రపోతా కూడా దాన్ని కలవడుతూ ఉంటారేమో అనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కడు మద్యానికి బానిస్తారు, ఒక్కొక్కడు డ్రగ్స్కి బానిస్తారు, రకరకాల బానిస్తారు. ఒకడు పాపానికి బానిస్తారు, ఒకడు అక్రమ సంబంధానికి బానిస్తారు. ఈ లోకంలో అపవాది ఏ విధంగా ఏ వ్యక్తిని పట్టుకోవాలో ఆ విధంగానే అటువంటి రకమైన వలలు వేసి చక్కగా బంధించే ఉంచుతుంది కదా. చక్కగా బంధించే ఉంచుతుంది, వలలు వేసి చక్కగా బంధించి ఉంచుతుంది. దేవుని పిల్లరా, ఆ వలలో పట్టబడిపోతున్నాడు. ఏ విధమైన వలలు వేస్తుంది? యవనస్తుడు కావలసిన అందమైన వల, నడిప్రాయం వయసు కావలసిన వారికి కావలసిన వల వారికి వేస్తుంది. అలాగనే వృద్ధాప్యం కలిగిన వారికి ఎటువంటి వల వేయాలో అటువంటి వల ప్రతి మనిషినికి ఏ విధంగా వల వేయాలో దాన్ని వేస్తూనే ఉంది. మనుషుడు పట్టబడుతూనే ఉన్నాడు. ఈ పట్టబడిన జీవితాల నుంచి దేవుడు అంటున్నాడు, వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడని భక్తులతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని పిల్లరా, మనము దేవుని సన్నిధిలో జీవిస్తున్నప్పుడు దుష్టుడు మనల్ని చాలాసార్లు కలవరపరిచేలాగా చేస్తూ ఉంటాడు. ఏం జరిగిందంటావు? నీకేం మేలు జరిగిందని, నువ్వు నీ ప్రార్థన జీవితంలో నువ్వు వెళుతున్న దగ్గర నీకేం ఉపయోగం కలిగిందని మనలో ప్రశ్నోత్తరాలు రేపుతూ ఉంటాడు. ప్రశ్నలు అనేకమైనవి కలగజేస్తూ ఉంటాడు. దేవుని పిల్లరా, అనేకమైన ప్రశ్నలు మనలో కలగేసి వాడు ఏం చేస్తుంటాడంటే మనకు ఇబ్బంది కలగజేస్తూ ఉంటాడు. ఎందుకు ఇబ్బంది కలగజేస్తూ ఉంటాడంటే దేవుని యొక్క సన్నిధిలో మనం నిలవనీయకుండా, దేవుని వాక్యాన్ని మనం చదవనీయకుండా, దేవుని సన్నిధిలో మనం మోకరిల్లి ప్రార్థన చేయకుండా వాడు చేసే పని ఏంటంటే నీ జీవితంలో ఎక్కడైతే పట్టబడతావో ఆ వలనే నీ ముందు ఉంచుతాడు. కానీ ప్రభు సన్నిధిలో నువ్వు ఇష్టమైతే ప్రభు నిన్ను ఏం చేస్తాడంటే ఆ వల నుంచి విడిపిస్తున్నాడు. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును, విడిపించును కాదు. అదే తొందరగా ఎవరన్నాడు? నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించను. ఇప్పుడు నాశనకరమైన తెగులు ప్రపంచమంతా వచ్చిందా రాలేదా? నాశనకరమైన తెగులు ప్రపంచమంతా, కరోనా గడగడలాడిలా
పక్కింట్లోకి రానిచ్చారా? పోనీ వెళ్దామన్నా, అమ్మో అయ్యగారు ఎట్టు వచ్చారు మీరు, రాకూడదుగా, సరే వస్తే వచ్చేది పూటకి శానిటైజర్ కొట్టుకోండి. ఏం కొట్టుకోవాలి? శానిటైజర్ కొట్టుకోండి, మాస్క్ పెట్టుకోండి కదా. మీరు అంత దూరం కూర్చొని మేము ఇంత దూరం కూర్చుంటాం. ఒకే ఇంట్లో తల్లి పిల్లలు ఎంత దూరం కూర్చున్నారు. నేను అడుగుతావు కరోనా అప్పుడు నువ్వు లేవా? ఆకాశంలో ఉన్నావా? అలా ఉండలేదా? మీరు దన్నీళ్ళే ఉండవాళ్ళు లేదా? మరి ఇంకేంటి అడుగుతావు? ఏం చేశారమ్మా? దూరంగా మనిషికి దూరం పెట్టి జీవించలేదా? జీవించారు. అయితే ఎంత జీవించినా ఏది చేసినా దేవుని దయ లేకపోతే బ్రతుకుతారా? పొరపాటును కూడా బ్రతుకు. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించదు. అందరూ నాశనకరమైన తెగులు అల్లాడిపోతుంటే దేవుడు రక్షించలేదు, మనల్ని రక్షించాడు. ఆయన కృప ఎంతమంది మీద అయితే ఉందో అందరినీ రక్షించాడండి, మనల్నే కాదు. దేవుడు ఎందరినైతే బ్రతికించాలనుకుంటారో అంతా బ్రతికే ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. నాశనకరమైన తెగులు వచ్చింది. ఆ తెగుల్లో కూడా దేవుడు మనల్ని ఏం చేశాడు? ఆ తెగులు మన ఇంటికి రానిలా, ఆ తెగులు మన ఒంటికి రానిలేదు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ తెగులు మన ఇంటికి రాలేదు, మన ఒంటికి రాలేదు. కారణం ఏంటంటే దేవుని దయగల హస్తం మనల్ని దాచి కాపాడు. ఆయన అంటున్నాడు చక్కగా, ఏమంటున్నాడు? నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించను, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఏం చేస్తున్నాడంట? రక్షిస్తాడు, ఆయన రెక్కలతో కప్పి ఉంచుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏం చేస్తున్నాడు ప్రభు? రక్షించడమే కాదు, ఆయన రెక్కలతో మనల్ని ఏం చేస్తున్నాడు? కాపుదల. ఆయన రెక్కల కింద మనకి కాపుదల ఇస్తున్నాడు. హల్లెలూయా, స్తోత్రం కలుగును గాక. ప్రభు ఎంత గొప్పవాడు చూడండి. ఆయన రెక్కల కింద మనకి ఆశ్రయం కలిగిస్తున్నాడు. మనుషులు ఆశ్రయం ఇవ్వరు, మనుషులు ఆదరణ ఎవరు, మనుషులు జాలి చూపరు. అయితే ప్రభు నాశనకరమైన తెగులు మన ఇంటికి రాకుండా, మన ఒంటికి రాకుండా ఆయన మన చేస్తున్న పని ఏంటంటే ఆయన గొప్ప ప్రొటెక్షన్ ఇస్తున్నాడు మనకి. ఏమంటున్నాడంటే ఆయన రెక్కల కింద నిన్ను కప్పును. ఏం చేస్తాడంట? ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఆయన రెక్కలతో మనల్ని ఏం చేస్తున్నాడు? కప్పి కాపాడుతున్నాడండి. మనుషుడు అలా కాపాడగలుగుతాడా? భయం కదా. ఒకడు హత్య చేసి మన ఇంట్లోకి వస్తే పోలీసులు వస్తున్నారు, చెప్పొద్దు, నేను దాక్కుంటానంటే మనం ఏం చేస్తాం? చెప్తే చంపేస్తాడని భయపడి చెప్పాం కదా. చెప్పొద్దు, ఆడ మనం తీసుకెళ్తానే అదొక భయం. ఇప్పుడు అటు ఇటు కాకుండా సతమతం అయిపోతూ ఉంటాం. సతమతం అయిపోతూ ఉంటాం. ఏదేమైనా, ఏ సతమతమైనా, ఎలాగైనా మనం చేయాల్సినది ఏంటంటే ఆత్మ సంబంధం మన జీవితంలో స్థిరులమై నిలిచిండాలి. దేవుడు తన పిల్లలకి ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, మొదటిగా వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడట. మొదటిగా దేవుడు ఏం చేస్తాడు? విడుదల. శత్రువు చేతుల నుంచి ప్రభు మొదటిగా మనల్ని విడిపిస్తాడని మాటిస్తున్నాడు. ఆమేన్. ప్రభు మిమ్మల్ని విడిపించునుగాక, ప్రభు మీకు విడుదల ఇచ్చునుగాక. వేటగాని ఊరిలో నుండి ప్రభు మిమ్మల్ని విడిపించి ఆశ్రయపురంలో చేర్చునుగాక. ఆమేన్, 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 హల్లెలూయా. రెండవ మాట, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఏం చేస్తున్నాడు? రెండవ మాట ఏమంటున్నాడు? నాశనకరమైన తెగులు నీకు రానే రాదు. ఏం చేస్తాడు? రక్షిస్తాడు. నాశనకరమైన తెగులు రాకుండా ప్రభు ఏం చేస్తున్నాడు? మనల్ని రక్షిస్తున్నాడు. రక్షణ ఆయన దగ్గర ఉంది, మనుషుల దగ్గర లేదు. ఉందా? పొరపాటు కూడా మనుషుల దగ్గర ఏం లేదు, రక్షణ లేదు, కాపుదల లేదు. చూడండి, ఈరోజు ఒక భయంకరమైన వార్త. ఒకడు 8వ తరగతి చదివే పిల్లల్ని తీసుకుని వెళ్ళి, నేను మీ తాతని బాలికల గురుకుల పాఠశాల దగ్గరికి వెళ్ళి, రాజమండ్రి సైడ్ అంట, ఒక ప్రభుత్వ అధికారిని చెప్పుకొని ఆ చిన్న పిల్లని 8th క్లాస్ తీసుకెళ్ళి చదివే పిల్లల్ని తీసుకెళ్ళి అగత్యం చెప్పాడు. అయితే ఆ పిల్లను దేవుడు సేవ్ చేశాడు. కాపాడాల్సిన వారే. సామెత ఒకటి ఉంది కదా. ఏ సామెత ఉంది? అటువంటి మనకు అనవసరం.
అయితే ఆయనను ఆశ్రయించే పిల్లలకి ఏముంటుందంటే దేవుడు ఎప్పుడు కాపుదల ఉంచుతాడు. ఆయన పిల్లలను సిగ్గుపడనివాడు, అవమానపరిచేవాడు కానే కాదు. ఇక మనకి సిగ్గు శరం లేకుండా మన దేవుడి నామను అవమానపరుస్తాం. అవునా? చెప్పుకునేదేమో మందిరానికి వెళ్తామండి, మా పాస్టర్ పవర్ఫుల్ అండి, పర్ఫెక్ట్ అండి. నిజమే. మరి మీ పాస్టర్ గారు పవర్ఫుల్ పర్ఫెక్ట్ అయినప్పుడు నువ్వు ఎందుకు ఉండవట? చెప్పు ఏమా, ఎందుకు కూడా లేకపోతున్నావు? వాయ్ ఏంటి, ఎందుకని ఉండలేకపోతున్నావు అంటే కొన్ని బలహీనతలు మనలో ఉండి దేవుని సంబంధమైన జీవితాన్ని నాశనము చేస్తూ ఉంటాయి. వాటిని ఏం చేయాలి? మనం ఏం చేయాలి? చిన్న సాలుగుడే వచ్చింది, దాన్ని వదిలేస్తుంది, ఏం చేస్తుంది? ఇల్లంతా బూజు పెట్టుకుంటా వస్తుంది. చిన్న పాపమే నీ హృదయంలో ప్రవేశిస్తే అది నీ హృదయాన్నంతా బూజు చేసి కప్పేసి నీ జీవితాన్ని కలవరపరుస్తూ ఉంటుంది. మన జీవితాన్ని ఏం చేస్తుంటుంది? కలవరపరుస్తూ ఉంటుంది. కానీ ప్రభు సన్నిధికి వచ్చిన వారికి కలవరం ఉండదు. ప్రభు చెబుతున్న మాట, దేవుడిస్తున్న వాగ్దానం. 3వ మాట అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు? 3వ మాట, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఏమిస్తాడంట? దేవుడు ఆయన రెక్కలతో మనల్ని కప్పి ఉంచాడు. మనుషుల రెక్కల కింద మనకు ఆశ్రయం దొరకదు. మనుషుల రెక్కల చోటున మనకి భద్రత లేదు. 100 మంది గన్మెన్స్ ఉన్నారు. ఇందిరాగాంధీ మరణాన్ని ఆపగలిగారా కదా? పిట్టను కాల్చండి కాల్చి చెప్పేలా. వారి రెక్కలు ఏమైనా ఆశ్రయం ఇచ్చినాయా? ఆ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఆశ్రయం ఇచ్చిందా? దేవుని దగ్గర ఉంటే ఆపదలో అయినా మరణంలోనైనా దేవుడు ఆశ్రమించి బ్రతికించేవాడు. ఆయన తన పిల్లలకు ఆశ్రయం ఇచ్చాడండి. ఆయన తన పిల్లలను ఆయన రెక్కల కింద దాచి కాపాడాడు. ఎలాగా దాచి కాపాడాడు తెలుసా? ఎర్ర సముద్రం ఎదుర్కొండి ఫరో సైన్యం వెనకలు తరుగుతుంటే ఇలా కలవరపడిపోయి వ్యాప్తి చెంది దుఃఖపడుతూ, అయ్యా మేము ఇప్పుడు చచ్చిపోవాలా అని కలవరపడుతుంటే వారిని నడిపిస్తున్న దైవజనుడైన మోషే కలవరపడలా. దేవుని సన్నిధిలో దేవుని ఆశ్రయించాడు, దేవుని దగ్గర ప్రార్థించాడు. దేవుడు చెప్పిన మాట ప్రకారము ఆయన పనిని ప్రారంభించాడు. మోషే, నీ చేతిలో ఉన్న కర్రను సముద్రం వైపు చూపు. ఎప్పుడైతే దేవుడి మాట మోషే విన్నాడో ఆ పని చేయడం ప్రారంభించాడు. ఇశ్రాయేలీలంతా ఆరిన నేల మీద నడిచి వెళ్ళినట్టుగా వెళ్ళిపోయాడు. మరి శత్రువు ఏమయ్యాడు? శత్రువు జల సమాధి చేయబడ్డాడు. దేవుడు మనకిచ్చిన ఆశ్రయం వారికి ఇవ్వలేదు. ఆయన పిల్లలకు రెక్కల కింద క్షేమాన్ని ఇచ్చాడు, శత్రువును హతమార్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఆరాధించే దేవుడు మనల్ని చంపేవాడు కాదు, మరణ బ్రతుకుల నుంచి మనం విడిపించేవాడు, నాశనకరమైన తెగుల నుంచి మనం విడిపించేవాడు. ఆయన ఏ నాశనాన్ని మన హృదయంలోని కానీ, మన ఇంటిలోని కానీ, మన దేహంలోని కానీ, మన బిడ్డల దగ్గర రానివాడు. కానీ మన పరిస్థితి ఏంటంటే మనమే దేవుని నామాన్ని అవమానపరుస్తూ ఉంటాం. మనకే భయం లేక, మనమే భయభక్తులు కలిగి జీవించకుండా ఏదో అలవాటు కొద్దిగా ప్రార్థన వద్దు. ఆధారం కలిగిన నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు నాకు గొప్ప కార్యములు చేసేవాడని ప్రభు సన్నిధిలో విధేయత కలిగి వినయ భయభక్తులు కలిగి ప్రార్థన చేయాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుని పిల్లరా, ఆయన మాట్లాడుతున్నాడు. 4వ మాట, ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఏమైంది? ఆయన సత్యమును కేడమును డాలునైనది. ఏమైంది? ఆయన సత్యము. దేవుడు ఏమైనాడు? సత్యం, కేడమును కాపాడువాడు. డాలు దేనికంటే పెట్టుకుంటారు? యుద్ధంలో కత్తి దెబ్బగారు ఏమంటే పెట్టుకుంటాడు? డాలు అంటే పెట్టుకుంటూ ఉంటాడు. ఆయన మనకు డాలు లాంటి వాడు. శత్రువు దెబ్బ మనకి తగలనివాడు.
ఆయన ఆ దెబ్బను కాసేవాడు. స్తోత్రం కలుగును గాక. పరిస్థితులు ఎలా ఉన్నాయి, మన ప్రవక్తన ఎలాగుంది, మన జీవన శైలి ఎలాగుంది, మన జీవితం ఎలాగుంది, మనం ఏం చేస్తున్నాం, దేవుడు కాపాడుతున్నందుకు దేవుని దగ్గర మనం ఎలా కృతజ్ఞత చేస్తున్నాం, దేవుడు మనకు జీవితాన్ని కొనసాగిస్తున్నందుకు మనం దేవుని సన్నిధిలో ఎలాగా ఆరాధన చేస్తున్నాం, మన కుటుంబంలో ఎలాగ మనం ప్రార్థన చేస్తున్నాం, మన పిల్లలతో మనం ఎలాగ ప్రార్థన చేస్తున్నాం, మన ప్రవర్తన సమాజంలో ఎలాగుంది. జాగ్రత్త. దేవుని శక్తిని కావాలంటే నువ్వు దేవుని నామాన్ని నీ ద్వారా అవమానపరిచే వ్యక్తిగా ఉండకూడదు. దేవుడి మాటలు తన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్.